హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా పెళ్లి రోజు అయితే రాని వచ్చేసింది. మా అత్త వాళ్ళ అమ్మాయి పెళ్లికి అయితే వచ్చాము. మేమైతే ఇంకా ఫస్ట్ 5 లేసి పూజ అయితే కంప్లీట్ చేపించేసాం పెళ్లి కూతురుతోటి. ఇంకా ఇక్కడైతే పెళ్లి ముగ్గు వేపిస్తున్నారు అనమాట. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా సరే ఈ పెళ్లి కూతురు చేసేప్పుడు కానీ పెళ్లి కొడుకుని చేసేప్పుడు కానీ ఈ ముగ్గు అయితే కంపల్సరీగా వేపించేస్తారు. ఇంకా శుభ్రంగా వాకిలు చేసేసి నీళ్ళు జల్లేసి ఇంకా ఇట్లాగైతే ముగ్గు వేపిస్తారు పెద్దవాళ్ళ చేత. ఇంకా ఈ ముగ్గు మీద 2 పీటలు వేసి దాని మీద టవల్ వేసేసి ఇంకా పెళ్లి కూతుర్ని తోడు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టాలి. ఇంకా పెద్దవాళ్ళతోటి ఈ ముగ్గు వేపించడం అయితే జరిగింది. ఇంకా మేమైతే లోపల ఇంకా తాంబూలం వేయాలి కదా, ఆకు ఒక్క పసుపు కుంకుమ ఇంకా అరటిపళ్ళు అక్షింతలు ఇవన్నీ అయితే రెడీ చేసేస్తాము. ఇంకా ఇల్లు అయితే బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. పందిరి వేసేసి దానికైతే బంతిపూలు తోరణాలు కట్టేసరికి పెళ్లిలాగా కలకలాడుతూ ఉందన్నమాట. చుట్టాలతోటి కూడా అలాగే హడావిడిగా అయిపోయింది. ఇంకా పెళ్లి ముగ్గు అయితే కంప్లీట్ చేశారు. దాని ఫినిషింగ్ టచ్గా పూలేస్తున్నారు. ఇంకా మేమైతే ఇట్లాగా మామిడి తోరణాలు కలర్ పేపర్ తోటి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మెయిన్ గుమ్మానికి కూడా ఇట్లాగా తోరణాలు కట్టించేసి బంతిపూలతో అయితే నీట్గా డిజైన్ చేయించేసాము. ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెళ్లి కూతురుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేసి పెళ్లి కూతురుని చెయ్యాలి. ఇంకా హడావుల్లో ఉన్నారు ఎవరికి వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే లోపల స్వామివారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేయించేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతురుతోటి 5 తాంబూలాలు ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టియాలి. ఇంకా ఇంట్లో అయితే 5 తాంబూలాలు ఇంకా దేవుడి బల్ల మీద పెట్టించేస్తున్నాము. ఇంక ఇట్లా ఫస్ట్ దేవుడి దగ్గర తాంబూలం పెట్టిన తర్వాత బయట అయితే ఇంకా పెళ్లి కూతురుని చేసి పెళ్లి కూతురుతోటి తాంబూలం అయితే ఇప్పించడం జరిగింది. ఇంక ఇట్లాగైతే ఫస్ట్ దేవుడి దగ్గర తాంబూలం పెట్టేసేసి పెళ్లి కూతురు అయితే దండం పెట్టేసేసుకుంటుంది. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ, విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన, వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. ఇంకా అమ్మాయిని అయితే తీసుకొచ్చేసి ఇక్కడైతే పెళ్లి కూతుర్ని చేయడానికి రెడీ చేస్తున్నాము. ఇంకా పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఇంకా పెళ్లి కూతురు చేసేప్పుడు అక్షింతలు ఇవన్నీ వేసేసి ఇంకా నీట్గా బ్లెస్ చేయడానికి ఫస్ట్ అయితే ఏం చేస్తామంటే పెళ్లి కూతుర్ని తోడు పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోపెట్టిన తర్వాత పెద్దవాళ్ళతోటి వేపిస్తాము. ఫస్ట్ 5 జంటలతోటి ఇంకా ఎవరైనా సరే 5 జంటలు వేసిన తర్వాత ఇంకా సోలో పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళతోటి అయితే వేపిస్తారు. ఫస్ట్ పెద్దవాళ్ళతోటి ఇంకా బొట్టు పెట్టించేసి గంధం వైపు పూపించేసి ఇంకా నీట్గా అక్షింతలు వేసి బ్లెస్ చేస్తారు. ఇంకా 5 జంటలు అయిన తర్వాత ఇంకెవరైనా సరే సోలో మనుషులతోటి వేపించేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఇంకెంతమంది ఉన్నా సరే చేయొచ్చు ఇలాగా. ఇంకా పెళ్లి కూతురు అయితే ఇట్లాగా ప్రతి ఒక్కరు వచ్చేసేసి ఇలాగ అక్షింతలు వేసేసి ఫోటో దిగి వెళ్తున్నారు.
కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి టుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను గమ్మారి సిద్ధం ఉంచా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి సాహసమస్తము ఏలుకొనేలా సర్వం ఇవాళని ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చేరా కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసెను కదా బిగిసిన ముడి జగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధం ఉంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను నమ్మాలి సిద్ధం ఉంచా ఇంకా అక్కడైతే అమ్మాయిని పెళ్లి కూతురుని చేసేసి నలుగై పెట్టి హారతి ఇచ్చి ఇంకా స్నానం పోసి ఇక్కడికైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చాము. ఇంకా స్టేజ్ మీద అయితే కూర్చోపెట్టేసాము. ఇంకా బంధువులు కూడా ఒకరి తర్వాత ఒకరు అయితే వస్తున్నారనమాట పెళ్లి కూతురు దగ్గరికి. ఇంకా ఇక్కడైతే జనాలతోటి ఫుల్గా క్రౌడ్గా ఉందన్నమాట. ఇంకా చుట్టాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటోలు దిగి గిఫ్ట్స్ అండ్ మనీ ఎవరైతే ప్రెజెంటేషన్స్ ఇవ్వాలో వాళ్ళందరూ స్టేజ్ మీదకి వెళ్ళేసి ఇచ్చేసేసి ఇంకా పెళ్లి కూతురుతో అయితే ఫోటో దిగుతున్నారు. ఇంక ఇక్కడైతే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా గిఫ్ట్స్ అవి ప్రజెంట్ చేసేసిన వాళ్ళు కూడా ఇట్లా ఇటు వచ్చి భోజనం అయితే చేసేస్తున్నారు. ఇంకా మా చుట్టాలు కూడా 1 by 1 ఒక్కోళ్ళు అయితే వస్తున్నారు. ఇంకా అందరూ నీట్గా కూర్చొని టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. ఇంకా పెళ్లి కూతురు దగ్గర అయితే ఫోటోలు దిగుతున్నారు. ఇంకా గిఫ్ట్స్ ప్రజెంట్ చేసేసి ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మా వాళ్ళు అయితే కొంతమంది కూర్చొని భోజనం అయితే చేయడం జరిగింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నెక్స్ట్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సర్చ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి నా వీడియో అనేది రీచ్ అయ్యింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.